ములుగు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడారంలో భక్తుల సందడి కనిపిస్తోంది. రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని భక్తులు ముందస్తుగానే గద్దెల దర్శనానికి పోటెత్తుతున్నారు. మేడారం పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ముఖ్యంగా వీకెండ్ కావడంతో రద్దీ మరింత పెరిగింది. సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో మేడారం వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు చల్లని నీటిలో స్నానం చేయలేక వేడి నీళ్ల కోసం వెతుకుతున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు స్థానికులు వినూత్న వ్యాపారానికి తెరలేపారు. జంపన్న వాగు పరిసరాల్లో కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నీటిని కాస్తున్నారు. ఇలా కాసిన నీటిని బకెట్లలో నింపి ఒక్కో బకెట్ 50 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. గతంలో ఉత్తర భారతదేశంలో జరిగే కుంభమేళా వంటి సందర్భాల్లో పళ్ళ పుల్లలు అమ్మినట్లుగా ఇక్కడ వేడి నీళ్ల వ్యాపారం సాగుతోంది. ఈ వ్యాపారం ద్వారా రోజుకు వేల రూపాయలు సంపాదిస్తున్నారు. సాధారణ సౌకర్యాలు కల్పించాల్సిన చోట ఇలాంటి వ్యాపారాలు జరగడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భక్తుల రద్దీని తట్టుకునేందుకు ములుగు జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటు చేస్తున్నారు. జంపన్న వాగు వద్ద భద్రతా చర్యలు, స్నాన ఘట్టాల వద్ద పరిశుభ్రత, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాల కేటాయింపు, భక్తులకు తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచడం చేశారు. మేడారం అడవి ప్రాంతం కావడం వల్ల చలి ఎక్కువగా ఉంటుందని, వృద్ధులు, పిల్లలతో వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జాతర తేదీలు దగ్గర పడుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.